హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్. ఈరోజు మనం అందమైన శత్రువుతో 60 రోజులు పార్ట్ 15లోకి వచ్చేసాము. సత్యం 20,000 ఇస్తావురా అని అన్నాడు. బరాబర్ ఇస్తానన్నా అని అన్నాడు సత్యం. ఏడికెళ్ళి వచ్చినాయిరా పైసలు అని అడిగాడు కనకయ్య. అది ఎందుకన్నా నీకు అని అన్నాడు సత్యం. నేను పైసలు తీసుకున్నా కానీ దొంగ సొమ్ములు తీసుకోను బాయ్, అదొక్కటే నా ప్రిన్సిపల్. నువ్వు ఏ బ్యాంకులోనో ఏ షేర్లోనో పైసలు చురాయించుకొచ్చినావు అనుకో, నేను షేర్ తీసుకుంటే ఏమవుతుంది? నువ్వు లోపటైనప్పుడు నా పేరువి చెప్తావు, అప్పుడు నన్ను లోపట చేస్తారు, అవునా కాదా అని అన్నాడు కనకయ్య. అవునన్నా, ఈ పైసలన్నీ చంపే ముందు ఆ రామదాస్ గారి దగ్గరే లాక్కున్నాము అని చెప్పాడు సత్యం. అట్లనే అయితే తీసుకుంటా, ఈ గుండగాళ్ళ పైసల గురించి ఎవ్వళ్ళు అడగరు అని అన్నాడు కనకయ్య. థ్యాంక్ యూ అన్నా అని చెప్పాడు సత్యం. కనకయ్య లోపలికెళ్ళి 2 గంటల తర్వాత వచ్చాడు. పేర్లు దొరికినాయి సత్యం. ఒకటి పేరు బి శాంతి స్వరూప్, రెండోవాడు శ్రీధర్. ఇద్దరు అదే రోడ్లో ఉంటారు. ఒకటిది మేడ, రెండోవాడిది పెంకటిల్లు. చాలు కదా అని అన్నాడు కనకయ్య. సత్యం ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు. ఐడెంటిఫికేషన్ పీరియడ్ ఎప్పుడన్నా అని అడిగాడు సత్యం. రాత్రి 8 గంటలకు చెప్పాడు కనకయ్య. చాలన్నా, ఆ సంగతి నేను చూసుకుంటా అని అన్నాడు సత్యం. జాగ్రత్త, లేకుంటే నువ్వు కూడా లోపటైపోతావు బిడ్డ అని హెచ్చరించాడు కనకయ్య. నేనెప్పుడు దొరికానన్నా మీ డిపార్ట్మెంట్కి అని అన్నాడు సత్యం. వెంటనే ఆటోలో మళ్ళీ ఆ కాలనీకి చేరుకున్నాడు అతను. మొదట్లోనే ఆటో దిగి నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేస్తూ నడవసాగాడు అతను. పెంకుటిల్లు తేలిగ్గానే దొరికింది. ఇంట్లోనే కూర్చొని పేకాట ఆడుతున్నాడు అతను మరో వ్యక్తితో. లోపలికి వస్తున్న సత్యాన్ని చూస్తూనే కొంచెం కలవరపడ్డాడు అతడు. ఎవరు కావాలి అని అడిగాడు అతను సత్యాన్ని. నువ్వే అంటూ కత్తి తీశాడు సత్యం. శాంతి స్వరూప్ నువ్వే కదా అని అడిగాడు సత్యం. అతను అదిరిపడ్డాడు. చటుక్కున లేచి నిలబడ్డారు ఇద్దరు. అవును నేనే, నువ్వు అని అంటూ ఆగిపోయాడు. నిన్న రామదాస్ని చంపిన వాళ్ళను గుర్తుపడతానని పోలీసులతో చెప్పింది నువ్వేనా అని అడిగాడు సత్యం. అతని ముఖంలో విపరీతమైన భయం కనిపించింది. నేను కాదు, నేనేం చెప్పలేదు అన్నాడు అతను వెనక్కి నడుస్తూ. అతని భార్య పిల్లలు లోపల నుంచి పరుగుతో వచ్చారు. సాలే, నువ్వు పోలీస్ స్టేషన్లో గుర్తుపట్టడానికి పోయావో, నీ పెండ్లాం బిడ్డలు నువ్వు అందరూ అదే చావు చేస్తారు, సమజైందా అని అన్నాడు సత్యం. నేను పోను సార్ అని అన్నాడు శాంతిస్వరూప్. పోవని నాకేంట్రా నమ్మకం అని అడిగాడు సత్యం. నేను పోనన్నా, నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా అని అన్నాడు అతను. సత్యం చేతిలోని కత్తి సర్రున అతని భుజం మీద పాకింది. సన్నని గాయంలో నుంచి రక్తం ఉబికింది. వెంటనే ఇది అడ్వాన్స్, నువ్వు పోయి మర్డర్ చేసినోడిని గుర్తుపట్టావంటే మెడ తెగుతుంది, సరేనా అని అన్నాడు సత్యం. సరేనన్నా, నేను పోనే పోను అని అన్నాడు అతను. అయితే ఇప్పుడే బయటికి నడవండి, అందరూ ఇల్లు తాళం వేసి ఈ సిటీ ఇడిచిపెట్టి ఎక్కడికైనా పోండి, 10 దినాల వరకు రావద్దు అని అన్నాడు సత్యం. అలాగే అన్నా అని చెప్పాడు శాంతిస్వరూప్. అప్పటికప్పుడే 2 సూట్ కేసులు తీసుకొని ఇల్లు తాళం వేసి వెళ్ళిపోయారు వాళ్ళు. సత్యం అక్కడి నుంచి శ్రీధర్ ఇంటికి చేరుకున్నాడు. ఓ వయసు మళ్ళిన శ్రీ తలుపు తెరిచింది. సత్యం లోపలికి నడిచాడు. ఎవరు కావాలి, ఎవరు నువ్వు అంటుంది ఆమె కంగారుగా. ఆమె అలా అడుగుతూ ఉండగానే అతను లోపల నుంచి తలుపు మూసేశాడు. యువతలికి తిరిగి శ్రీధర్ ఉన్నాడా అని అడిగాడు. లేడు, ఆఫీస్లో ఉన్నాడు అని అందామె. ఇంట్లో ఎవరెవరున్నారు అని అడిగాడు సత్యం. నీకెందుకు, నువ్వెవరు అసలు అని అడిగింది ఆమె. సత్యం కత్తి తీసి ఆమె గొంతుకు ఆనించాడు. లోపల ఎవరెవరున్నారో అందరిని పిలువు ఇక్కడికి అని అడిగాడు సత్యం. ఆమె వణికిపోసాగింది. వనజ, త్వరగా ఇలారా అంటూ అరిచింది ఆమె. ఓ యువతి పాపాయిని ఎత్తుకొచ్చింది అక్కడికి. వస్తూనే అక్కడి దృశ్యం చూసి నిశ్చేష్టురాలైపోయింది. ఆ ఇద్దరిని, ఈ పాపాయిని ఇక్కడే కిరసనాయిలు పోసి తగలబెడుతున్నాను, మీ ఇద్దరిని ఈ పాపాయిని ఇక్కడే కిరసనాయిలు పోసి తగలబెడుతున్నాను అన్నాడు అతను.
ఒక్కసారిగా ఆ యువతి ఏడుపు ప్రారంభించింది. నోర్మోయ్ అని అరిచాడు సత్యం. ఇద్దరు సైలెంట్ అయిపోయారు. మీ ఇద్దరు బ్రతికి బయటపడాలంటే శ్రీధర్ పోలీస్ స్టేషన్లో ఆ రామదాస్ని చంపిన వాడిని గుర్తుపట్టడానికి వీల్లేదు. తెలిసిందా అని అడిగాడు. అబ్బాయికి నేను చెప్పి మానిపిస్తాను బాబు, మమ్మల్ని వదిలేసేయి నాయనా ఏడుస్తూ అంది ఆమె. అయితే ఇప్పుడే ఫోన్ చేసి చెప్పు మీ అబ్బాయికి అని అన్నాడు సత్యం. ఆమె ఫోన్ అందుకుంది. హలో, శ్రీధర్ ఉన్నాడా? నేను శ్రీధర్ మదర్ని మాట్లాడుతున్నాను. అర్జెంటుగా శ్రీధర్తో మాట్లాడాలి అని అడిగింది ఆమె. ఆమె మౌత్ పీస్ని ఓ చేత్తో మూసేసింది. అబ్బాయి లేడంట, పోలీస్ స్టేషన్కి వెళ్ళాడంట అని చెప్పింది ఆమె. ఓహో, అయితే అందుకు శిక్ష అనుభవించాల్సిందే. మీ ఇద్దరిని చంపేస్తే కానీ ఐడెంటిఫికేషన్ పీరియడ్ అంటే ఏమిటో అతనికి తెలియదు అంటూ కత్తి ఈసారి చంటి పాప మేడకి ఆనించాడు. ఇద్దరు మళ్ళీ ఏడవసాగారు. బాబాబు, మమ్మల్ని చంపకు, మేము ఇప్పుడే వెళ్ళి పోలీస్ స్టేషన్ నుంచి వాడిని తీసుకువచ్చేస్తాము అని ఏడుస్తూ ఆ పెద్దావిడ సత్యాన్ని బ్రతిమలాడసాగింది. అందుకు సత్యం ఒక్క క్షణం ఆలోచించి, సరే త్వరగా వెళ్ళండి, ఒక్కవేళ నా మాట కాదని విట్నెస్గా ఉన్నాడంటే మాత్రం మీ అందరినీ కలిపి చంపుతాను, గుర్తుంచుకోండి అని హెచ్చరించాడు సత్యం. వాళ్ళు అప్పటికప్పుడే తలుపుకు తాళం వేసి బయటికి నడిచారు. చిరంజీవిని లాకప్లోనే ఉంచండి, ఈ పని చేసింది వాడేనని నాకు అనుమానంగా ఉంది అని అన్నాడు సర్కిల్ ఇన్స్పెక్టర్. అది విన్న చిరంజీవి నిరుత్సాహపడ్డాడు. మళ్ళీ అతను సబ్ ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ, ఇది అన్యాయం సార్, దీంతో నాకేం సంబంధం లేదని చెప్తుంటే నేనే చేశారంటారేంటి అని అడిగాడు చిరంజీవి. అసలు ఆ రామదాసుని చంపాల్సిన అవసరం నాకేముందండి, మేమిద్దరం ఎప్పుడు కోట్లాడుకోలేదు అని అన్నాడు కోపంగా. అదే నాకు అర్థం కావటం లేదు, ఏదో కారణం ఉండి ఉంటుంది, కానీ మాకిప్పుడు ఆ కారణం ఏమిటో తెలియటం లేదు. మోటో ఏమిటో తెలిస్తే నిన్న అసలు నాన్ బెయిలబుల్ వారెంట్ మీద అరెస్ట్ చేసేవాడిని అని అన్నాడు సర్కిల్ ఇన్స్పెక్టర్. ఇలా మరి లాకప్లో ఎంతకాలం ఉంచుతారు అని అడిగాడు చిరంజీవి. నువ్వు వాడిని ఎందుకు చంపావో కారణం తెలిసే వరకు చెప్పాడు ఇన్స్పెక్టర్. చిరంజీవికి ఏం చేయడానికి తోచడం లేదు. తను లాకప్లో ఉంటే దీపా పిల్లలు మళ్ళీ ప్రమాదంలో చిక్కుకుంటారేమో అని అనుకుంటున్నాడు. సత్యం మీదే భారం వేసి ఎదురు చూడసాగాడు అతను. అర్ధరాత్రికి స్పృహ వచ్చింది శ్రీరంజనికి. సిద్ధార్థ పక్కనే గాఢ నిద్రలో ఉన్నాడు. మధ్యాహ్నం 12 గంటలకు ఇద్దరు డ్రగ్స్ తీసుకున్నారు క్లబ్ రూమ్లో. ఆ తర్వాత ఏం జరిగింది, ఎంతసేపు అలా నిద్రపోయిందో తెలియలేదు. వాచీలో టైం చూసుకుంది ఆమె. 5 అవుతుంది. అది సాయంత్రం 5 తెల్లవారుజామున 5 అన్న విషయం తెలియటం లేదు ఆమెకి. అంతా నిశ్శబ్దం. ఎయిర్ కండిషనర్ చేసే శబ్దం తప్ప మరి ఇంకా ఏమీ వినిపించడం లేదు. వాచ్లో వారం చూసింది ఆమె. అదే రోజు. డేటు ఇంకా మారలేదు. అంటే సాయంత్రం 5 గంటలే అన్నమాట అని అనుకుంది ఆమె. ఇంకా తన ఇంటికి చేరుకోవాలి అని అనుకుంటూ ఉండగానే అప్పుడే ప్లెజెంట్గా మోగసాగింది టేబుల్ మీద ఉన్న ఫోను. లేచి ఫోన్ అందుకుంది ఆమె. హలో అని అంది శ్రీరంజని. సిద్ధార్థ గారితో మాట్లాడాలి మేడం అని రిసెప్షనిస్టు అంటుంది. నిద్రపోతున్నారు అని అంది శ్రీరంజని. దయచేసి నిద్ర లేపండి మేడం, అర్జెంట్ మెసేజ్ ఉంది అని అంది ఆమె. శ్రీరంజనికి ఎందుకో క్షణకాలం భయం వేసింది. అతన్ని వెంటనే తట్టి నిద్రలేపింది. అతను బద్ధకంగా ఫోన్ అందుకున్నాడు. అతనికి తెలుసు, ఎంతో ముఖ్యమైన విషయం అయితే తప్ప తనను డిస్టర్బ్ చేయరు అని. అతని నిద్రమత్తులోనే ఎస్ అని అన్నాడు. నిద్రమత్తులోనే సార్, నేను రెడ్డిని మాట్లాడుతున్నాను అని అన్నాడు అవతల వ్యక్తి. ఏమిటి సంగతి రెడ్డి అని అడిగాడు సిద్ధార్థ. రామదాస్ని, అతని గన్మ్యాన్ ఇద్దరిని ఎవరో మర్డర్ చేశారు సార్ ఇందాక అని చెప్పాడు రెడ్డి అనే అతను. ఆ దెబ్బతో సిద్ధార్థ నిద్రమత్తంతా ఎగిరిపోయింది. మర్డర్ చేశారా అని అడిగాడు ఆందోళనగా. అవును సార్ అని చెప్పాడు అతను.
ఎవరు అని అడిగాడు సిద్ధార్థ. తెలియటం లేదు సార్. బహుశా చిరంజీవి చంపాడేమోనని మన సర్కిల్ ఇన్స్పెక్టర్ సాబు అంటున్నాడు సార్ అని అన్నాడు అతను. చిరంజీవా? మరింత కంగారుగా అడిగాడు అతను. అవును సార్. కత్తితో పొడిచిన తీరు చిరంజీవి పద్ధతిలోనే ఉందంటున్నారు. కానీ ఎలాంటి విట్నెస్ కానీ, రుజువులు కానీ, వేలిముద్రలు కానీ దొరకటం లేదట చెప్పాడు రెడ్డి అనే అతను. అంటే చిరంజీవికి అతని ఇంటి మీద బాంబు అటాక్ రామ్దాస్ చేయించడం తెలిసి ఉంటుందంటావా అని అడిగాడు సిద్ధార్థ. తెలియటం వల్లే అంత దారుణంగా చంపి ఉంటాడు సార్ అని అన్నాడు రెడ్డి. సరే, నేను ఇప్పుడే వస్తున్నాను ఆఫీస్కి అని అంటూ అతను త్వరగా డ్రెస్ వేసుకుంటుంటే అడిగింది శ్రీరంజని. ఏం జరిగింది అని. అతను అంతా చెప్పాడు. అంటే ఇప్పుడు ఇంక దీపను వెంటనే చంపడం సాధ్యం కాదా అని అడిగింది శ్రీరంజని. రామ్దాస్ లాంటి పెద్ద దాదా ఈ సిటీలో ఇంకెవరు లేరు అని చెప్పాడు సిద్ధార్థ. ఎవరూ లేకపోతే మనమే ఎందుకు చేయకూడదు పని అని అడిగింది శ్రీరంజని. ఆ మాటతో సిద్ధార్థ తుళ్ళిపడ్డాడు. శ్రీరంజని అంతకు తెగుస్తుందన్న విషయం అతనికి చాలా ఆశ్చర్యం కలిగించింది. హత్యలు చేయటం వేరు, చేయించటం వేరు. హత్యలు చేయడానికి ధైర్యం అవసరం. హత్యలు చేయించడానికి ధైర్యం అవసరం లేదు. కరడుగట్టిన హృదయం అవసరమూ లేదు. కానీ హత్యలు చేయడానికి రాక్షసత్వం కావాలి. పచ్చి నెత్తురు తాగే స్వభావం కావాలి. దయాదాక్షిణ్యం, జాలి, ప్రేమ, సెంటిమెంట్ ఇలాంటివేమీ ఉండకూడదు అని అనుకుంటూ మనమా అని ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ అడిగాడు అతను. అవును అని అంది ఆమె. అంటూ ఆమెను వెంటనే చంపేయకపోతే మనం లేనిపోని సమస్యల్లో ఇరుక్కుంటాం అని అంది శ్రీరంజని. అందుకు సిద్ధార్థ మాట్లాడుతూ, శ్రీరంజని, నువ్వేం మాట్లాడుతున్నావో నీకే తెలియటం లేదు. మన స్టేటస్ ఏమిటి, మన అంతస్తు ఏమిటి? ఇలాంటివన్నీ డబ్బు పారేసి ఇంకొకరితో చేయించుకోవాలి, కానీ డైరెక్ట్గా మనం ఎప్పుడూ ఇన్వాల్వ్ అవ్వకూడదు అని అన్నాడు. అయితే ఇంకెవరితోనైనా వెంటనే ఆమెను చంపించు అని అంది శ్రీరంజని. మర్నాడు లాకప్లోకి వచ్చి పడ్డ సత్యాన్ని చూసేసరికి చిరంజీవి ఆశ్చర్యపోయాడు. నిన్నెందుకు తీసుకొచ్చారు అని అడిగాడు ఆశ్చర్యంగా. మనిద్దరం ఫ్రెండ్స్ అని సర్కిల్కి ఎవడో చెప్పాడట. నన్ను కూడా మూసేయమన్నాడు, మూసేశారు అని చెప్పాడు సత్యం. చిరంజీవిలో ఆందోళన ప్రారంభమైంది. పెద్ద సమస్య వచ్చి పడింది అని అన్నాడు ఆలోచనలో పడుతూ. ఏమిటి గురు అది అని అడిగాడు సత్యం. మనిద్దరం లోపల ఉంటే దీపకు, పిల్లలకు చాలా ప్రమాదమేమో అని అన్నాడు సాలోచనగా చిరంజీవి. ఇంకా ప్రమాదమా? మన మీద అటాక్ చేసేవాడిని, చేయించిన వాడిని ఇద్దరిని లేపేశాం కదా. ఇంకా మన మీద అటాక్ చేయడానికి ఎవరికి ధైర్యం ఉంటుంది అని అడిగాడు సత్యం. ఆ మాట నిజమే, కానీ ఆ సిద్ధార్థగాడు మరో ₹1,00,000 ఎక్కువ ఇస్తానంటే ఎంత పిరికివాడికైనా ధైర్యం పుట్టుకొస్తుంది అని అన్నాడు చిరంజీవి. నీ మాట నిజమే. ₹1,00,000కు ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా చాలామంది తయారయ్యే దేశం ఇది. పేపర్లో చూడలా, కేరళలో వాడెవడో మంచి ఇల్లు కట్టుకోవడానికని కిడ్నీ అమ్మేశాడని అని అన్నాడు సత్యం. ఇప్పుడేం చేద్దామంటావు మరి అని అన్నాడు చిరంజీవి. నాకు తెలియక అడుగుతాను గురు, ఆ దీపం మీద నీకెందుకంత ఇది? నిజంగా నీ పెళ్ళాం కాదుగాది అని అన్నాడు సత్యం. కాకపోయినా ఆడకూతురు మన ఇంటికి వచ్చిందంటే ఆమెను కాపాడాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది కదా అని అన్నాడు చిరంజీవి. అందుకు అంతేనా, లేక లవ్వు గివ్వు ఏమైనా స్టార్ట్ అయిందా అని అన్నాడు సత్యం. అందుకు చిరంజీవి నవ్వాడు. ఆ పిల్ల ఎవరనుకుంటున్నావురా? కోటీశ్వరరాలు. తన ప్రాణానికి ప్రమాదం ఏర్పడింది కాబట్టి ఆ పిల్ల నాతో వచ్చింది. ఆ పిల్ల మీద కోపం కొద్దీ నా పెళ్ళామని నేను తీసుకొచ్చాను. లేకపోతే మన కలలో కూడా రావడానికి ఒప్పుకోదురా ఆ పిల్ల. అలాంటి పిల్లను ప్రేమించడమా? దురాశకు కూడా అంతుండాలి అని అన్నాడు చిరంజీవి. అంటే ఆ పిల్లని ఇప్పుడు వాళ్ళ ఇంటికి పంపించేస్తావా అని అడిగాడు సత్యం. అంతేకాదు, ఆమె ఆస్తి ఆమెకు దక్కేటట్లు చెయ్యాలి. మరోపక్క ఆమె ప్రాణానికి ప్రమాదం జరగకుండా కాపాడాలి అని అన్నాడు చిరంజీవి. దానివల్ల నీకేమిటి లాభం అడిగాడు సత్యం. వాళ్ళ కారు డ్రైవర్గా ఉద్యోగం ఇస్తే చాలు. కాకపోతే కొంచెం జీతం ఎక్కువ ఇమ్మంటాను. పిల్లలను కొంచెం సుఖంగా పెంచడానికి సరిపోయేంత జీతం అని అన్నాడు చిరంజీవి. అందుకు సత్యం నవ్వాడు.
నువ్వు నిజంగా పిచ్చాడివే గురు. దాదాగా మంచి పేరు తెచ్చుకొని బోలెడు సంపాదించే అవకాశం వచ్చినప్పుడు దాదాగిరి విడిచిపెట్టి ఆ ఛాన్స్ వదులుకున్నావు. అలాగే బంగారపు పిచ్చుక లాంటి పిల్ల చేతిలో పడినా దాన్ని తిరిగి గాల్లోకి వదిలేసి ఇంకో ఛాన్స్ పోగొట్టుకుంటున్నావు. నువ్వు ఇంక జన్మలో బాగుపడలేవు గురు అని అన్నాడు సత్యం. అలా రాత్రి 2 గంటల వరకు ఆలోచిస్తూనే ఉన్నాడు చిరంజీవి. ఆలోచిస్తున్న కొద్దీ అతనికి ఆందోళన పెరిగిపోతుంది. తను పక్కన లేకపోతే దీపని చంపేయడం ఖాయం. ఆమెని ఎలా రక్షించాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు పర్వాలేదు. అంతమంది ఎదురుగ్గా చంపడానికి ఎవరూ ధైర్యం చేయరు. కానీ హాస్పిటల్లో ఎన్నాళ్ళని ఉండనిస్తారు? ఏ క్షణానైనా డిశ్చార్జ్ చేసి గెంటేస్తారు. తను కనీసం ఒక్కరోజు కోసమైనా బయటికి పారిపోవాలి. ఆమెకు, పిల్లలకు ఏదో ఒక రక్షణ ఏర్పాటు చేశాక అప్పుడు తిరిగి లాకప్లోకి వచ్చినా పర్వాలేదు అని అనుకుంటూ ఉన్నాడు. ఇంతలో సత్యం పడుకున్నవాడల్లా చటుక్కున లేచి కూర్చున్నాడు. నీ అమ్మ, పోలీస్ స్టేషన్లో దోమలు కూడా జులుం చేయిస్తున్నాయి గురు. బయట దోమలు మరీ ఇంత రుబాబ్తో కుట్టావు నువ్వు ఇంకా నిద్రపోలేదా గురు అని అడిగాడు సత్యం. లేదురా అని సమాధానం చెప్పాడు చిరంజీవి. ఇంకా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావా గురు అని అడిగాడు సత్యం. అవును సత్యం అని అన్నాడు చిరంజీవి. ఏం ఆలోచిస్తే ఏం లాభం గురు అని అంటే సత్యం, నేను వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకుపోవాలి అని అన్నాడు చిరంజీవి. ఎలా గురు, అదంత తేలిక కాదు కదా అని అంటూ మన కనకయ్య సహాయం చేయడంటావా అని అన్నాడు. సత్యం ముఖంలో ఉత్సాహం కనిపించింది. అవును గురు, కనకయ్య తప్పకుండా హెల్ప్ చేస్తాడు. కావాలంటే ఇంకో 10,000 క్యాష్ కొడతామంటే సరి అని అన్నాడు. ఇద్దరు కనకయ్యను పిలిపించారు. అరగంట తర్వాత బేరం 20,000కు సెటిల్ అయింది. మేమిద్దరం లాకప్ నుంచి బయటపడ్డాక అప్పుడు డబ్బిస్తా అన్నాడు సత్యం. కనకయ్య ఒప్పుకున్నాడు. నీ దగ్గర డబ్బు ఎక్కడికి పోతుందిలే గురు, నీ సొంత సొమ్ము కాదు కదా ఎగ్గొట్టడానికి, పరాయివాడి సొమ్ము. పూలల్లో పెట్టి మరీ బాకీలు తీర్చేస్తావు నవ్వుతూ అన్నాడు అతను. తెల్లవారుజామున 5 గంటలకు బాత్రూంకి వెళ్తానని వెళ్ళిన చిరంజీవి తిరిగి బాత్రూంలో నుంచి బయటకు రాలేదు. తెల్లవారుజామున 5 తర్వాత కనకయ్య మరో కానిస్టేబుల్కు అనుమానం వచ్చి బాత్రూంలోకి వెళ్ళబోతుంటే వాళ్ళ మీద పొగ బాంబు పడి ఆ ఏరియా అంతా దట్టమైన పొగ కమ్మేసింది. పొగంతా క్లియర్ అయ్యాక చూస్తే చిరంజీవి కనిపించలేదు. దాంతో చిరంజీవి కోసం పోలీసు వేట మొదలయ్యింది. చిరంజీవి తిన్నగా హాస్పిటల్కి చేరుకున్నాడు. అంతకుముందు రోజే పిల్లలందరినీ బలవంతంగా డిశ్చార్జ్ చేసేశారని, వాళ్ళంతా అప్పుడే వెళ్ళిపోయారని చెప్పింది నర్సు. చిరంజీవికి ఆ విషయం మరింత ఆందోళన కలిగించింది. అక్కడి నుంచి తను అద్దెకున్న ఇంటికి చేరుకున్నాడు. అతనిని చూడగానే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అతని చుట్టూ మూగారు. దీపా పిల్లలు వచ్చారా ఇక్కడికి అడిగాడు అతను ఆతృతగా. అర్ధరాత్రి ఆటోలో వచ్చారు. ముఖ్యమైన సామాన్లు కొన్ని తీసుకొని మళ్ళీ అదే ఆటోలో వెళ్ళిపోయారు చెప్పారు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు చిరంజీవి. మేము అడిగినా చెప్పలేదు. కొన్ని రోజులు తనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటామని చెప్పింది దీప, అంతే అని అన్నారు. చిరంజీవికి ఏం చేయాలో తోచడం లేదు. దీపకు తెలిసిన వాళ్ళెవరూ లేరని అతనికి బాగా తెలుసు. ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్ళిందా అని అనుకుంటూ ఉన్నాడు. అతను అక్కడి నుంచి బయలుదేరుతుంటే పోలీస్ జీబు వచ్చింది. మరుక్షణం బుల్లెట్ల గుడిసెల మధ్య నుంచి దూసుకుంటూ పారిపోయాడు అతను. రోజంతా నగరంలో గుడిసెలన్నీ తిరుగుతూ వారి కోసం వాకప్ చేస్తూ గడిపాడు అతను. రాత్రికి సగం కట్టిన ఓ పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లో పడుకున్నాడు. అతని మనసంతా భయంతో నిండిపోయింది. తన జీవితం మీద తనకే విరక్తి కలుగుతుంది. ఎంత ప్రయత్నించినా ఈ దారుణమైన బ్రతుకు నుంచి విముక్తి కలగటం లేదు.
తను నిజంగా దాదాగిరి చేస్తూ రాజకీయ నాయకులకు అంగరక్షకులుగా, కిల్లర్ గ్యాంగ్గా పనిచేసినప్పుడు తన వైపే చూడడానికి భయపడేవారు పోలీసులు. కానీ ఆ జీవితం మంచిది కాదని నిర్ణయించుకొని నీతిగా, నిజాయితీగా బ్రతకడం ప్రారంభించేసరికి అన్ని సమస్యలే ఎదురవుతున్నాయి. పోలీసులు ప్రతి నేరానికి తన వంక అనుమానంగా చూస్తున్నారు. తనను వారెంట్ కూడా లేకుండా లాకప్లోకి తోస్తున్నారు అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక ఉదయం ఇరానీ హోటల్లో టీ తాగుతుంటే మిగతా వాళ్ళందరూ తన వంకే చూడటం గమనించాడు అతను. బహుశా తను దాదా అన్న విషయం వాళ్ళకు తెలిసిందేమో. అది తనకే మంచిదిలే అని అనుకుంటూ టీకి బిల్లు కట్టడానికి తన దగ్గర ఒక్క పైసా కూడా లేదు అని అనుకుంటూ కౌంటర్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు అతను. డబ్బు రేపిస్తానులే అన్నాడు మేనేజర్తో. కుదరదు, ఇప్పుడే కట్టాలి అన్నాడు ఆ మేనేజరు. ఏయ్, లేదని చెప్తుంటే నీకు కాదు, అట్లా మాట్లాడితే అస్సలు ఇవ్వను, ఏం చేస్తావో చేసుకో అనేసి బయటికి నడుస్తుంటే ఎదురుగ్గా పోలీస్ జీబు వచ్చింది. చిరంజీవికి తప్పించుకోవడానికి వీలు లేకపోయింది. అందరూ తన చుట్టూ మోగారు. పేపర్లో అతని ఫోటో చూశాం సార్, సరిగ్గా అప్పుడే టీ కోసం వచ్చాడు ఇతను అని చెప్తున్నాడు మేనేజరు. చిరంజీవి జేబులో కూర్చున్నాడు. ఎదురుగా కూర్చున్న లేడీ కానిస్టేబుల్ జానకి న్యూస్ పేపర్ చదువుతుంది. పేపర్ ఆఖరి పేజీలో తన ఫోటో కనబడుతుంది. జానకి నవ్వుతుంది. చాలా హుషారున్నావు నువ్వు, కనకయ్యను లోపల చేసినావులే అని అంది ఆమె. ఏమైంది కనకయ్యకు అని అడిగాడు కంగారుగా చిరంజీవి. నువ్వు అతని కస్టడీలోకి వెళ్ళి ఉరికిపోయినందుకు సస్పెండ్ చేసిండ్రు అని చెప్పింది జానకి. చిరంజీవి నవ్వుకున్నాడు. సస్పెండ్ అయినందుకు కనకయ్యకు 10,000 రూపాయలు ముడుతుందని తెలియదు పాపం అని అనుకున్నాడు. తిన్నగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రూమ్లోకి తీసుకెళ్లారు అతన్ని. ఇన్స్పెక్టర్ ఎదురుగా ఓ స్త్రీ కూర్చొని ఉంది. ఆమెను అంతకుముందు ఎక్కడో చూసినట్లు అనిపించింది అతనికి. చాలా ఆధునికంగా అలంకరించుకొని ఉంది. సర్కిల్ తన వైపు కోపంగా చూస్తున్నాడు. ఏరా, లాకప్లో నుంచి తప్పించుకు పారిపోతావా అని అన్నాడు కోపంగా. అవును సార్, నేను చెయ్యని నేరానికి నన్ను లాకప్లో పడేస్తే ఎన్నాళ్ళని ఊరుకుంటాను అని అన్నాడు చిరంజీవి అంతే దురుసుగా. ఏయ్, ఎక్కువ తక్కువ మాట్లాడావంటే తోముతావు మళ్ళా అని అంటూ, మేడం మీరు ఇతన్ని తీసుకువెళ్ళొచ్చు అని అన్నాడు సర్కిల్. ఆమె లేచి నిలబడి చిరంజీవి వైపు చూసింది. పద వెళ్దాము అని అంది ఆమె. అందుకు ఎక్కడికి మేడం అని అడిగాడు చిరంజీవి. ఏయ్, నోరు మూసుకొని మేడం వెంట నడువుబే, మేడం ఏం చెప్తా చెయ్యాలా, సమజయిందా అని అడిగాడు సర్కిల్ ఇన్స్పెక్టరు. అయింది సార్ అని అన్నాడు చిరంజీవి. ఆమె వెంట బయటకు నడిచాడు అతను. ఆమె కారులో డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. నువ్వు వెనుక కూర్చో అని చిరంజీవితో చెప్పింది. అతను అలాగే అని అంటూ వెనుక కూర్చున్నాడు. కారు బంజారా హిల్స్ వైపు వెళ్తుంటే అప్పుడు గుర్తొచ్చింది ఆమె ఎవరో. ఆ రోజు దీప నాగార్జున సాగర్ టూర్ వెళ్తున్నప్పుడు తను ఈమెని కూడా అదే భవనంలో చూశాడు. అంటే ఈమె దీప తండ్రి తాలూకు రెండో భార్య అయి ఉండాలి అని అనుకుంటూ ఉండగానే కారు ఆ భవనం ముందు ఆగగానే సెక్యూరిటీ మ్యాన్ గేట్ తెరిచాడు. లోపలికి పోనించి పోర్టికోలో ఆపింది ఆమె. ఓ నౌకరు పరుగుతో వచ్చి డోర్ తెరిచి పట్టుకున్నాడు. ఆమెతో పాటు చిరంజీవి కూడా దిగి లోపలికి నడిచాడు. అతనికంతా అయోమయంగా ఉంది. ఒకవేళ దీపను చంపకుండా అడ్డుపడుతున్నందుకు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారా అని అనుకున్నాడు. ఆ ఆలోచన రావడంతో అతను ఎలర్ట్ అయిపోయాడు. ప్రస్తుతం తన దగ్గర ఆయుధాలేమీ లేదు. అంచేత పూర్తిగా తన బాక్సింగ్ విద్య మీదే పడాల్సి వస్తుంది. ఆ భవనం లోపలకు అడుగు పెడుతూనే సినిమాల్లో కనిపించే భవంతిలో అడుగు పెట్టినట్లు అనిపించింది. చిరంజీవి హాల్లోనే నిలబడిపోయాడు. ఆమె మేడ మీదకు నడుస్తూ వెనక్కి తిరిగి చూసింది. ఏమిటలా నిలబడ్డావు, రా అని పిలిచింది చిరంజీవిని. చిరంజీవికి ఏమీ అర్థం కావటం లేదు. ఆమె వెనుకే నడిచాడు.
తిన్నగా ఆమె బెడ్రూంలోకి నడిచింది. కూర్చో అంది చిరంజీవితో. చిరంజీవి కూర్చోగానే గది తలుపులు మూసివేసింది. వచ్చి చిరంజీవికి ఎదురుగా కూర్చుంది. ఏం తీసుకుంటావు? బ్రాందీయా, విస్కీయా అని అడిగింది ఆమె. చిరంజీవి నిశ్చేష్టుడయ్యాడు. నోట మాట రాలేదు. ఏమీ వద్దు అన్నాడు కొద్ది క్షణాలాగి. హే, తాగుడు మానేసావా? ఒకప్పుడు తాగి రోడ్డున పడిపోతుండేవాడివి కదా అని నవ్వుతూ అడిగింది. అందుకు చిరంజీవి ఇప్పుడు మానేశాను అని చెప్పాడు. ఎందుకనో తెలుసుకోవచ్చా అని అడిగింది శ్రీరంజని. చాలా కారణాలున్నాయి అని చెప్పాడు చిరంజీవి. చెప్పకూడదా అని అడిగింది ఆమె. మీరు నన్నెందుకు తీసుకొచ్చారో త్వరగా చెప్తే అని అంటూ ఉండగా, చెప్తే ఇంటికెళ్ళిపోదామనే అని ఇంటికెళ్ళిపోదామనా అని అడిగింది శ్రీరంజని. అవును అని అన్నాడు చిరంజీవి. అలా ఇంటికెళ్ళిపోవడానికి కాదు, ఆ ఇన్స్పెక్టర్ నిన్నిక్కడికి పంపించింది. ఇక్కడ నుంచి బయటపడితే మళ్ళీ లాకప్లో వేస్తారు అని అంది ఆమె. ఆ మాటకి చిరంజీవికి చిరాకు పుట్టుకొచ్చింది. వేస్తే వేయని, నాకేం భయం లేదు అని అన్నాడు. ఆమె లేచి అల్మారా దగ్గరకెళ్ళి అందులో నుంచి ఖరీదైన బ్రాందీ బాటిల్, 2 సోడాలు, 2 గ్లాసులు తీసుకొచ్చి అతని ముందున్న టీపై మీద ఉంచింది. ఆ రెండిటి నిండా బ్రాందీ సోడా నింపేసరికి వాసన చిరంజీవిని కుదిపేసింది. అతి కష్టం మీద అది అందుకోకుండా ఉండటానికి ప్రయత్నించసాగాడు. అది చూసిన ఆమె, తీసుకో, కోరికలను ఎప్పుడూ చంపుకోకూడదు. కోరికలు చంపుకుంటే చనిపోయాక దయ్యాలవుతాయని మా అమ్మ చెబుతుండేది అని ఆమె మాట్లాడుతుంటే ఆమె పైట జారిపోయింది. అయినా తీసి తిరిగి వేసుకోలేదు ఆమె. చిరంజీవి లేచి నిలబడ్డాడు. తనక్కడ ఇంకాసేపు ఉంటే ఆమె వద్దన్నా తాగేస్తాడు అని అనుకుంటూ, నేను వెళ్తున్నాను అన్నాడు అతను. చిరంజీవి చప్పన అతని చెయ్యి పట్టుకుంది. కూర్చో, అంత తొందర అయితే ఎలా? ఇంటి దగ్గర దీప ఎదురు చూస్తుంటుందా అంటూ ఆ గ్లాసు తాగి వెళ్ళిపోదుగానిలే అని అంది. చిరంజీవి మనసుని భయంకరంగా లాగేస్తుందా బ్రాందీ వాసన. ఎంతకాలమైపోయింది తాగి అని అనుకున్నాడు. ఇది ఇంత మంచి స్టఫ్. ఆమె గ్లాస్ తీసుకొచ్చి అతని నోటికి అందించింది. తాగు అని అంటూ. చిరంజీవి ఇంక మనసుని అదుపులో పెట్టుకోలేకపోయాడు. ఆమె అతని మెడ చుట్టూ చెయ్యి వేసి గ్లాసుని అతని పెదాలకి అందించింది ఆమె. మెత్తని ఆమె శరీరం కాల్చేస్తుంటే, బ్రాందీ గ్లాసు పెదాలకు తాకుతుంటే అతి భయంకరంగా పోరాడుతున్నాడు అతను. ఆమె కౌగిలి వదిలించుకోవడానికి మనసు ఆమె చేతుల్ని, బ్రాందీ గ్లాసుని విసిరికొడుతుంది. కానీ శరీరం ఆహ్వానిస్తుంది. చివరికి బ్రాందీ గ్లాసు గెలిచింది. అమాంతం గ్లాస్ అందుకొని గడగడా తాగేశాడు అతను పూర్తిగా. గ్లాస్ దించగానే ఆమె పెదాలు అతని పెదాలను అందుకున్నాయి. ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను అంటూ ఆమెను విడిపించుకొని లేచి నిలబడ్డాడు అతను. ఆమె విరగబడి నవ్వుతుంటే వెనక్కి తిరిగి చూశాడు. ఆమె నగ్నంగా కవ్విస్తూ తన వైపే వస్తుంది. చిరంజీవికి అర్థమైపోయింది, ఏదో నాటకం జరగబోతుంది ఇక్కడ అని అనుకుంటూ తను వెంటనే బయటపడకపోతే ప్రమాదం అని అనుకుంటూ 4 అడుగులు వేసేసరికి అతన్ని హఠాత్తుగా మగత కమ్మేసింది. కళ్ళు తిరిగినాయి. అక్కడే ధబేల్మని కూలిపోయాడు. తిరిగి మెలకువ వచ్చేసరికి అంతా చీకటిగా ఉంది. తానెక్కడున్నాడో అర్థం కాలేదు కొద్దిసేపు. అతి మెత్తని పరుపు మీద ఏసీ చల్లదనంలో ఉన్నాడు తను. లేవబోతుంటే తెలిసింది, తన గుండెల మీద పడుకొని ఉందామే నగ్నంగా. ఉలిక్కిపడి ఆమె ముఖంలోకి చూచాడు. శ్రీరంజని నవ్వుతుంది. మగాడివంటే నువ్వు. ఇంతవరకు నేను చూసిన వాళ్ళిద్దరూ మగాళ్లే కాదు అని అంది ఆమె.